ప్రతి డినామినేషన్ వాళ్ళు ఒక్క యేసు ప్రభువును ఆరాధిస్తున్నాం అనే ఇష్యూ తప్పించి మిగతా అన్ని విషయాల్లో ఒక డినామినేషన్కి ఇంకో డినామినేషన్కి తేడాలు ఉంటాయి. అయితే బైబిల్ ఈజ్ వెరీ సెలెక్టివ్ యూజ్డ్ బై ఆల్. అందరూ కలిపి ఇదే బైబిల్ వాడుతూ ఉంటారు, కానీ వారి విధానాలు వేరుగా ఉంటాయి. ఇన్ మెనీ ప్లేసెస్ ద ఓల్డ్ టెస్ట్మెంట్ బైబిల్ ఈజ్ నాట్ రియలీ రీడ్. చాలా సందర్భాల్లో పాత నిబంధన గ్రంథాన్ని కొన్ని డినామినేషన్లో చదవరు, దాన్ని ప్రాముఖ్యమైనది అని కూడా వాళ్ళు అనుకోరు. అయితే కొన్ని సంఘాల్లో కొత్త నిబంధన మాత్రమే చదువుతూ ఉంటారు, వాళ్ళు పాత నిబంధనని పట్టుకోరు. ఇట్ ఈస్ లైక్ గోయింగ్ అవుట్ ఆఫ్ హాఫ్ డ్రెస్డ్. ఇప్పుడు ఏమిటంటే పాత నిబంధన వదిలేసి కొత్త నిబంధన మాత్రమే పట్టుకోవడం అనేది హాఫ్ డ్రెస్లు అని అంటారు. హాఫ్ డ్రెస్లు అంటే మనం ప్యాంట్ వేసుకుని షర్ట్ వేసుకోవడం మర్చిపోయినట్టు, లేకపోతే షర్ట్ వేసుకుని ప్యాంట్ వేసుకోవడం మర్చిపోయినట్టు ఉంటుంది. అదనమాట. అది ఎంత అవమానకరంగా అయిన రీతిలో ఉంటుందో ఆ విధంగా మనం ఒక ఓల్డ్ టెస్ట్మెంట్ మాత్రమే చదివి న్యూ టెస్ట్మెంట్ వదిలేసిన, న్యూ టెస్ట్మెంట్ మాత్రమే చదివి ఓల్డ్ టెస్ట్మెంట్ వదిలేసిన ఇదే విధానం అని మనం భావించాలి. సో ఇప్పుడు ఇలాంటప్పుడు ఎవరు నిజమైన క్రైస్తవుడు అనేది మనకు ఒక సమస్య. వాళ్ళు కరెక్టా, ఓల్డ్ టెస్ట్మెంట్ చదివే వాళ్ళు కరెక్టా, న్యూ టెస్ట్మెంట్ చదివే వాళ్ళు కరెక్టా, ఏ డినామినేషన్ వాళ్ళు కరెక్టు, పెంతెకొస్తు వాళ్ళు కరెక్టా, బ్యాప్టిస్ట్ వాడు కరెక్టా, ఈ సిఎస్ఐ వాడు కరెక్టా, చర్చ్ ఆఫ్ క్రైస్ట్ వాళ్ళు కరెక్టా, మర్మన్స్ వాళ్ళు కరెక్టా, ఇట్లాగా ఎవరు మటుకు వాళ్ళు ఏ డినామినేషన్ వాళ్ళు ఆ డినామినేషన్కి మాదే కరెక్ట్, మిగతా వాళ్ళు అందరూ తప్పు అని చెప్తూ ఉంటారు. మరి బైబిల్ అట్లాంటప్పుడు ఏం చెప్తుంది అనేది మనం చూసుకోవాలి. అలాగే ఐకమత్యం గురించి పోరాడే క్రైస్తవ సహోదరులందరూ మన డినామినేషన్స్లో ఉన్న ఐకమత్యాన్ని గురించి ఎందుకు మాట్లాడరు అనేది మనం ఆలోచించాలి. కాబట్టి బైబిల్ ఏం చెప్తుందో మనం ఈ పాఠాల్లో మనం తెలుసుకోగలుగుతాం. దీని ఆన్సర్ ఎవరు చెప్తారు అని అడుగుతాడు. ఉదాహరణకు మత్తయి 16వ అధ్యాయం 24-25 వచనాల్లో మనం చూడొచ్చు. మత్తయి 16వ అధ్యాయం 24-25 వచనాలు ఎవరైనా ఫోన్లో తీసి చదవగలుగుతారు? తనను తాను ఉపేక్షించుకొని అంటాడు. తనను తాను ఉపేక్షించుకోవడం అంటే ఏంటి? అది కదా ప్రాబ్లం. ఇప్పుడు ఉపేక్షించుకోవడం అంటే ఏం వదిలేసుకోవాలి అనేది ప్రశ్న. ఉపేక్షించుకోవడం అంటే ఏమో తెలియదు. భార్య బిడ్డలను వదిలేయాలనో, డబ్బులు వదిలేయాలనో, ఆస్తులని వాళ్ళకి వీళ్ళకి ఇచ్చేసి రావాలి, ఇలాంటివే చెప్తారు మీ క్రైస్తవులను కూడా వాళ్ళు అంటూ ఉంటారు. కానీ ఈ ఉపేక్షించుకోవడం అంటే ఏంటో తెలుసుకుందాం. వాట్ డస్ దిస్ మీన్? దెర్ ఆర్ డిఫరెంట్ టర్మ్స్ అండ్ కండిషన్స్ టు బి డిసైపుల్ ఆఫ్ ద మాస్టర్. యేసుక్రీస్తు శిష్యులుగా మారాలనుకునే వారికి చాలా కండిషన్స్ ఉంటాయి. అండ్ దెర్ వర్ రీడ్ అగైన్ ఇంకో దగ్గర చూద్దాం అవి ఏమని ఉంటుందో. మత్తయి 10వ అధ్యాయం 37-39 వరకు. మత్తయి 10వ అధ్యాయం 37-39 వరకు. ఇది ఏమండి, అందరినీ వదిలేసితే గానీ యేసుక్రీస్తు నమ్ముకోవడానికి అవ్వదు అని చెప్తే ఎవరు వస్తారు యేసుక్రీస్తు దగ్గరికి? దీని ఆన్సర్ మన పాస్టర్లు కానీ మన సంఘాల్లో కానీ కరెక్ట్గా చెప్పడం జరగదు. మనం వాళ్ళందరినీ వదిలేయాలంటాడు. ఎవరిని వదిలేసి మనం క్రైస్తవ మతంలో కంటిన్యూ అవుతాము? మన ప్రాణాన్ని రక్షించుకోవాలంటే అందరిని వదిలిపెట్టేసి ఓన్లీ యేసు ప్రభు మాటలు వినాలా అనేది ఒక ప్రశ్న. ఇలాంటి ప్రశ్నలకి మనకి సమాధానాలు మన సంఘాల్లో కానీ ఎక్కడ దొరకవు, మన స్కాలర్స్ కూడా చెప్పరు. కానీ మన పాఠాల్లో ఈ ఆన్సర్లన్నీ దొరుకుతాయి. వాట్ డస్ దిస్ మీన్స్? దిస్ అగైన్ టర్మ్స్ ఆఫ్ డిసైపుల్షిప్. శిష్యులుగా ఉండడానికి ఏమేమి టర్మ్స్ అండ్ కండిషన్స్ మనం ఫాలో అవ్వాలి అనేది మనం తెలుసుకోవాలి. సో డిసైపుల్స్ ఆర్ ఫాలోవర్స్ రెండు ఒకటే. శిష్యులు అన్నా అనుచరులు అన్నా ఒకటే. ఆఫ్ ద మాస్టర్ ఎర్లీ చర్చ్ దెన్ గాట్ నేమ్. ఆదిమ సంఘంలో క్రైస్తవులు అనే మాట మొట్టమొదట అంతియోక సంఘంలో వచ్చింది. అది అపోస్తలుల కార్యం. శిష్యుల్ని క్రైస్తవులు అన్నారు. క్రైస్తవులు అంటే ఏంటంటే క్రీస్తు చెప్పిన పాఠాలని ఫాలో అవుతూ క్రీస్తును అనుసరించే వాళ్ళు, జీవన విధానంలో క్రీస్తు చెప్పిన విధానాలను అనుసరించే వాళ్ళే క్రైస్తవులు. అయితే ఇప్పుడు మనం అంతా అలాగ అనుసరిస్తున్నామా లేదా అనేది చూడాలి.
చూస్తే ఏమవుతుంది, మనకి సిలోన్ పెంతుకొస్తోళ్ళు ఉంటారు, సిలోన్ క్రిస్టియన్స్ ఉన్నారు, ఇండియన్ క్రిస్టియన్స్ ఉన్నారు, మలేషియన్ క్రిస్టియన్స్ ఉన్నారు. ఏ దేశానికి ఆ దేశం పేరు పెట్టుకుని, ఏ ప్రాంతానికి ఆ ప్రాంతం పేరు పెట్టుకుని వాళ్ళు క్రైస్తవులుగా పిలువబడుతున్నారు. ఎందుకు? అందరూ ఒకే యేసుక్రీస్తుని కదా అనుసరించాలి. ఇన్ని పేర్లు ఎందుకు వచ్చాయి అంటే, అంతే మన ప్రాంతానికి తగినట్టుగా యేసుక్రీస్తుని మార్చుకుని, ఆయన విధానాలను మార్చుకుని మనకు అనుకూలంగా మలుచుకుంటూ ఉంటాం. కాబట్టి ఈ విధంగా జరిగింది. అప్పుడు మన నిజమైన క్రైస్తవులు ఎవరు అనేది మళ్ళీ సస్పెన్స్‌లోకి వెళ్ళిపోతుంది. అప్పుడు హౌ మెనీ రియల్ క్రిస్టియన్స్ ఆర్ దేర్ ఇన్ ద వరల్డ్? ప్రపంచంలో ఎంతమంది ఉన్నారు నిజమైన క్రైస్తవులు అంటే, దీనికి బైబిల్ ఆన్సర్ చెప్తుంది యోహాను 4:24లో. ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించేవాడు నిజమైన క్రైస్తవుడు. డినామినేషన్ బట్టి నిజమైన క్రైస్తవుడు ఉండడు. ఏ డినామినేషన్ వాడైనా పర్వాలేదు, వాడు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించాలట. ఆత్మతో ఆరాధించడం అంటే ఏమిటో, సత్యంతో ఆరాధించడం అంటే ఏమిటో, అసలు సత్యం అంటే ఏమి? అందరూ చెప్తారు కదా, ఇప్పుడు సత్య పరిశోధన, సత్యవాక్యము, అట్లాంటి సత్యం అనే మాటను మాటికి వాడుతూ ఉంటారు. ఏమి సత్యం అంటే యోహాను 17:17లో చెప్తారు చూడండి. నీ వాక్యమే సత్యము, అది సత్యం అంటే. మనమందరం ఆ వాక్యమే కదా చదువుకుంటున్నాం. ఎన్నో సంవత్సరాలు బట్టి ఆ వాక్యమే చదువుతున్నాం, చిన్నప్పటి నుంచి ఎప్పటి వరకు. అందరికీ 60 సంవత్సరాలు ప్లస్ ఉంటుంది, కొంతమంది కొంచెం తక్కువైనా ఎక్కువైనా ఎప్పుడో ఒక సండే స్కూల్ కాలం నుంచి సత్యాన్నే మనం అనుసరిస్తున్నాం అని భావిస్తున్నాం. కానీ సత్యాన్ని మనం ఎంతవరకు అనుసరిస్తున్నాం అనేది బైబిల్తో మనం కంపేర్ చేసుకోవాలి. మనం ఎప్పుడైనా మన డినామినేషన్తో కంపేర్ చేసుకుంటాం, మనకి చెప్పిన పాస్టర్ గారితో కంపేర్ చేసుకుంటాం. మన పాస్టర్ గారిని మనం ఎక్కువ ప్రేమిస్తాం కాబట్టి వాళ్ళు ఏం చెప్తే అదే సత్యం అని భావిస్తాం. అట్లా కాదు, బైబిల్లో ఏముందో అది సత్యము, బైబిల్ ఎలా నడవమని చెప్తుందో అది సత్యం అని మనం గ్రహించాలి. అప్పుడు హౌ టు స్టడీ ద బైబిల్. ఈరోజు బైబిల్ స్టడీ చేస్తే ఇవన్నీ తెలుస్తాయని మనం చెప్తా ఉంటాం. కానీ బైబిల్ చదివేటప్పుడు దాన్ని సీరియస్గా, ఆర్ యూ సీరియస్ అబౌట్ గోయింగ్ నాలెడ్జ్ అని, సీరియస్గా మనం నాలెడ్జ్ సంపాదించాలని బైబిల్ చదివితే ఇప్పుడు ఏమవుతుందంటే, నేను చాలా ట్రై చేశానండి కానీ నాకు బైబిల్ అర్థం కాలేదు అని చెప్తారు కొంతమంది. మరికొంతమంది ఏం చెప్తారు, నేను చదువుతున్నాను కానండి నాకు చాలా డౌట్స్ ఉన్నాయండి, చాలా క్వశ్చన్స్ రేజ్ అవుతున్నాయి, ఈ క్వశ్చన్స్కి ఎవరు ఆన్సర్ చెప్పలేకపోతున్నారు అని అంటుంది. ఇది కూడా కరెక్టే. అప్పుడు ఏం చేయాలి మనం? బైబిల్ ఎవరు రాశారో వాళ్ళే దానికి ఆన్సర్ చెప్పగలరు. బైబిల్ ఎవరు రాశారో వాళ్ళే ఆన్సర్ చెప్పగలరు. కానీ బైబిల్ ఒకళ్ళు రాసి మనం ఇంకొక పాస్టర్ గారి దగ్గరకో, అయ్యగారి దగ్గరకో, పోప్ గారి దగ్గరకో, బిషప్ గారి దగ్గరకో వెళ్తే మనకి ఆన్సర్లు రావు. సో ఏ ఆన్సర్ అయినా మనం బైబిల్ నుంచే తీసుకోవాలి. సో క్వశ్చన్ మనకు రేజ్ అయింది, బైబిల్ చదివితే క్వశ్చన్ రేజ్ అవుతుంది. సో బైబిల్లోనే దాని ఆన్సర్ ఉండేటట్టుగా మనం చెక్ చేసుకోవాలి. బైబిల్లో ఉంటే డెఫినెట్గా ప్రతి ఆన్సర్ బైబిల్లోనే ఉంటుంది, దాని గురించి మనం ఏమీ కష్టపడవలసిన పని లేదు. కాబట్టి బైబిల్ ఎలా రాయబడింది అనేది తెలుసుకోవాలంటే 2 తిమోతి 3:16 చదవాలి. 2 తిమోతి 3:16. ప్రతి లేఖనము దైవావేశము వలన కలిగినది. ఈ బైబిల్ రాసిన రచయితలు వాళ్ళ సొంత ఆలోచనలో, సొంత ఉద్దేశాల్లో రాసి పడలేదు. వాళ్ళకి దైవావేశము వలన వాళ్ళు అవి రాశారని మనం నమ్మాలి. ఎందుకంటే ఎవరు సొంత ఉద్దేశాలతో రాస్తే ఇంత సక్సెస్ఫుల్గా ఇన్ని సంవత్సరాల పాటు ఈ బైబిల్ లైవ్లో ఉండదు. సుమారు 2000 సంవత్సరాల నుంచి ఇది జరుగుతుంది. కాబట్టి ఇన్ని వేల సంవత్సరాల నుంచి ఇది లైవ్లో ఉన్నది అంటే ఇది దైవావేశం వలన కలిగించబడిన, రాయబడిన లేఖనం తప్పించి మనం సొంతంగా రాసేటే అంత దానికి ఫెమిలియారిటీ రాదు. అయితే ఈ వాక్యం వలన మనకి ఏం లాభం జరుగుతుంది అంటే, మిగతా చదువమ్మా. పూర్వకాలం అక్కర్లేదండి, ఈ 3లోనే ఏమేమి అవసరాలు తీరుతాయో ఈ బైబిల్ దైవావేశం వలన కలిగిన లేఖనం వలన మనకేంటి లాభం అక్కడ రాసి ఉంటుంది చూడు. అక్కడే కంటిన్యూ 3:16, 2 తిమోతి 3:16. గాడ్ హూ అట్ సన్‌రై టైమ్స్ ఖండించుటకును తప్పుదిద్దుటకును అది లాభం మనకి. నీతి అందు శిక్ష చేయుటకును ఇది ఖండిస్తుంది. మనం ఏమన్నా ఇది కరెక్ట్ అని మనం భావిస్తే అది తప్పు అని చెప్తుంది.
అంతేకాదు పప్పు అని చెప్పినది పప్పు ఎలాగ కరెక్ట్ చేసుకోవాలో సరిదిద్దుతుంది. రైట్ ఏదో కూడా నీకు తెలియజేస్తుంది. ఒక వాక్యం చదివి ఇది మీరు మిస్అండర్స్టాండ్ చేసుకుంటే ఆ మిస్అండర్స్టాండ్ చేసుకున్నది అది కరెక్ట్ కాదు, అది తప్పు, నువ్వు అర్థం చేసుకున్నదని బైబిలే చెప్తుంది. మరి తప్పు అని చెప్పినప్పుడు రైట్ ఏదో చెప్పాలి కదా. కాబట్టి రైట్ ఏమిటో కూడా అదే నేర్పిస్తుంది. మళ్ళీ ఆ తర్వాత తప్పు దిద్దుతుంది, కరెక్ట్ చేస్తుంది. తర్వాత నీతి అందు శిక్ష చేయుటకును, నీతి అందు శిక్ష కాదు, శిక్షణ చేయుటకు, శిక్షణ చేయుటకును శిక్షణ చేస్తుంది. అంటే ట్రైనింగ్ ఇస్తుంది. నీతిమంతుడుగా మనం ఎలా జీవించాలనేది ఈ బైబిలే ట్రైనింగ్ ఇస్తుంది మనకి. నెక్స్ట్ ఏమనుందా? ప్రయోజనకరమై ఉన్నది. కాబట్టి ఈ విధమైన ప్రయోజనాలు ఈ లేఖనాలు మనకి దయచేస్తూ ఉంటాయండి. అయితే ఇది ఎక్కడి నుంచి వచ్చింది అనేది చూద్దాం. ఎలా వచ్చింది? అపోస్తలులకైనా కానీ లేకపోతే పాత నిబంధన గ్రంథకర్తలకైతే కానీ ఈ ఆలోచనలు, ఈ ఉద్దేశాలు ఎలా వచ్చాయి, వీళ్ళు ఎలా రాశారు అంటే హెబ్రీ 1:1 రాశారు. ఇది ఎలా వచ్చిందో. పూర్వకాలమందు నానా సమయముల్లోను మూల భాషలో నానా భాగములుగాను నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరుల ద్వారా పూర్వకాలమందు అంటే పాత నిబంధన కాలమందు ప్రవక్తల ద్వారాను పితరుల ద్వారాను దేవుడు మనకు చెప్పేవాడు. ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడాడు. అంతమంది కుమారుని ద్వారా మనతో మాట్లాడాడు. కుమారుడు ఎవరితో మాట్లాడాడు? మీతో నాతో ఏమీ మాట్లాడలేదు. కుమారుడు వాళ్ళ శిష్యులతో మాట్లాడాడు. వాళ్ళ శిష్యులు ఏమొచ్చి లేఖనాలు రాశారు. ఆ లేఖనాలు ఇప్పుడు అందుబాటులో మనకు ఉన్నాయి. కాబట్టి లేఖనాల్లో ఆయన శిష్యుల ద్వారా మనకు రాయబడిన ఏ లేఖనాలు ఉన్నాయో అవన్నీ స్వయంగా ఆయన కుమారుడే మనకు అనుగ్రహించినట్టు మనం భావించాలి. ఆయన కుమారుని సమస్తమునకును వారసుగా నియమించాను. ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించాను. కాబట్టి ఇప్పుడు ఏమవుతుందంటే ఆస్క్ గాడ్ హిమ్సెల్ఫ్ ఫర్ హిమ్సెల్ఫ్ ఈస్ ఏ ఆథర్. దేవుడు రచించిన ఈ గ్రంథంలో ఉన్నాయి మీకు అర్థం అవ్వకపోతే దేవుణ్ణి అడగాలి తప్పించి అలా అయ్యగారుల్ని అమ్మగారుల్ని ఏమీ అడగకూడదు. కాబట్టి దేవుణ్ణి అడగాలి అంటే మరి దేవుడు రాయించిన గ్రంథంలో ప్రతిదానికి మీనింగ్ ఉంటుంది. దాని అర్థం అక్కడే ఉంటుంది, మనం వెతకం ఉందండి, అంతే. ఇంక తేడా ఇంకేం లేదు. సో మత్తయి 7:7-8 ఒకసారి చదువుదాం. అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. అడుగు ప్రతి వాడును పొందును, వెదుకువానికి దొరుకును, తట్టువానికి తీయబడును. అప్పుడు ఈ వాక్యం మనం దేనికి వాడుకుంటాము? ఏమైనా మా అబ్బాయికి పెళ్ళి అవ్వాలంటే, మా అమ్మాయికి ఉద్యోగం రావాలంటే, మా అమ్మాయి డాక్టర్ అయిపోవాలంటే, నాకు పెద్ద పడకలా ఉండాలంటే, మంచి కారు ఉండాలి, ఈ అడుగుతూ ఉంటాం. ఎందుకంటే అడుగుమో ఇయ్యబడును కదా. కాబట్టి ఈ అడుగుతూ ఉంటాం, అవి ఇస్తా ఉంటాడని ఆశిస్తాం. ఆ ఇవ్వకపోతే దేవుడిని తిడతాం, ఇస్తాడంటే దేవునికి స్తోత్రం అని చెప్పి ఊరంతా పార్టీలు చేస్తూ ఉంటాం. కాబట్టి అక్కడ దేవుడు అడిగి చెప్పింది ఏంటంటే, నీకు బైబిల్ అర్థం అవ్వకపోతే, నేను ఇచ్చిన లేఖనం నీకు అర్థం అవ్వకపోతే నువ్వు అడిగితే నీకు ఇస్తాను. ఏంటి ఆ ఆన్సర్? నువ్వు వెతికితే నీకు దొరుకుతుంది. ఏమిటి దొరుకుతుంది? ఆన్సర్ దొరుకుతుంది. నువ్వు తట్టుమో నేను తలుపు చేస్తాను అంటాడు. తట్టుమో అంటే దేవుని తట్టడం అంటే ప్రకటన గ్రంథంలో ఉంటుంది. తడితే నేను లోపలికి వచ్చి మీతో భోజనం చేస్తానంటాడు. ఏం భోజనం చేస్తాడు? ఏం బిందు భోజనం చేస్తాడు? ఈ లోతైన మర్మం అనే వాక్యాన్ని మనతో పంచుకొని మనతో భోజనం చేస్తానంటాడు. ఇదనమాట దీని మీనింగ్. కాబట్టి ప్రియులారా, ఇప్పుడు మనం ఈ బైబిల్లో ఉన్న మర్మాన్ని ఎలా తెలుసుకోవాలో అనేటువంటిది ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మీరు గమనించే ఉంటారు. దేర్ ఇస్ ఎ గ్రేట్ స్పిరిచువల్ ప్రామిసెస్ టు దోస్ హూ సీక్ ఫర్ ఎవ్రీ వన్ దట్స్ ఆస్క్ రిసీవ్. ఎవరైతే వెతుకుతారో వాళ్ళకే ఇవి దొరుకుతాయి తప్పించి వెతకలేని వాళ్ళకి ఇవేమీ దొరకవు. మామూలుగా మనం క్రైస్తవులుగా జీవిస్తాం, బాప్టిజం తీసుకుంటాం, రోజు చర్చికి వెళ్ళిపోతాం, వచ్చేస్తాం, వైట్ డ్రెస్లు వేసుకుంటాం. కానీ వెతికితేనే దైవ మర్మాలన్నీ మనకు తెలుస్తాయి. కాబట్టి ఇది ఒక గ్యారంటీ అనమాట, తప్పకుండా దొరుకుతుందండి. ఒకసారి చూద్దాం. యోహాను 6:45 ఏముంది? నన్ను పంపిన తండ్రి వారిని ఆకర్షిస్తేనే గాని ఎవడును నా యొద్దకు రాలేడు, అంత్యదినమున నేను వారిని లేపుదును. ఎవరైనా క్రైస్తవులు అవ్వాలి అంటే నన్ను పంపిన తండ్రి వారిని ఆకర్షిస్తేనే వాడు ఆ క్రైస్తవుడు అవుతాడు. మనమేం చేస్తున్నాం? మనకు కావాల్సిన వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి ఆడికి ఏదో కష్టం వస్తుంది, ఆడు కాలు నొప్పి కడుపు నొప్పి ఏదో వస్తుంది, ఎవరే నీకు కడుపు నొప్పి తగ్గాలంటే నువ్వు నమ్ముకోరా బాబు అని చెప్పేసి ఆయన బలవంతంగా నమ్మించేసి వాడిని నీటిలో ముంచేసి లేపేసి వాడికి బాప్టిజం ఇచ్చేసి వాడిని అప్పారావు పేరు కాస్త అలెగ్జాండర్గా మార్చేసి మనం పెట్టేసుకుంటూ ఉంటాం. కాబట్టి దీనివల్ల ఎవడు క్రైస్తవుడు అవడు. వాడిని తండ్రి ఆకర్షించాడా లేదా అనేది మనం గమనించాలి. తండ్రి ఆకర్షించితేనే వాడు నిజమైన క్రైస్తవుడిగా మనకు అవుతాడు.
వాడు క్రీస్తు ఏ ఫాలోయర్స్ అయితే చెప్పాడో ఆ ఫాలోయింగ్ క్రీస్తుని అనుసరించడం అనేది వాడు నేర్చుకుని ఆ ప్రకారం ముందుకెళ్తాడు. కాబట్టి మనం ఈ బైబిల్ స్టూడెంట్స్గా మనం పిలవబడుతూ మనం అందుకనే ఓన్లీ క్రీమీ లేయర్నే సెలెక్ట్ చేసుకుంటున్నాం. అందరినీ పిలిచేస్తే 100 మంది వస్తారు, భోజనం పెట్టేస్తాం రండ్రా బాబు అంటే. కానీ మనం అట్లా లేదు. వాక్య ఆసక్తి కలిగిన వారిని మాత్రమే మనం ఇక్కడ పిలుస్తున్నాం. మరింత వాక్యం లోతుగా నేర్చుకోవాలనుకునే వాళ్ళని మాత్రమే, తండ్రి చేత ఆకర్షింపబడిన వారు వీరు అని మనం భావిస్తే వాళ్ళని ఇన్వైట్ చేస్తున్నాం. వాళ్ళు వస్తారు, వాళ్ళు వాక్యం మీద ఆసక్తి ఉంటే వాళ్ళు ప్రశ్నిస్తారు. ఆ ప్రశ్నలకు సమాధానం బైబిల్ నుంచే పొందుకుంటారు. సైమనో, ప్రభుదాసో లేకపోతే మరొకళ్ళు ఇక్కడ చెప్పరు. ఇప్పుడు బైబిలే వారి క్వశ్చన్స్కి ఆన్సర్ చెప్తుంది. ఈ విధంగా బైబిల్ నుంచి క్వశ్చన్స్ని ఆన్సర్స్ని తెలుసుకోవాలనే ఉద్దేశం కలిగి ఎవరైనా ఆసక్తి కలిగి ఉంటే వారు ఈ పాఠాల్లో మిగతా 52 పాఠాలు కంటిన్యూ చేయడానికి ఇక్కడికి రావచ్చు. ఎవ్రీ వీక్ మనం ఇక్కడ కలుసుకోవాలని ప్లానింగ్ చేస్తున్నాం. ప్లస్ మీటింగ్ విత్ సచ్ సర్వెంట్స్ ఆఫ్ బీయింగ్ ద బైబిల్ స్టడీస్ ఇది ప్యూర్లీ ద హ్యాండ్ వర్క్ ఆఫ్ లార్డ్. కాబట్టి ఎవరైనా ఈ బైబిల్ లేఖనాలని ఎరగాలి అంటే అది దేవుని చేతిలో ఉన్న పని. దేవుడు ప్రణాళికలో వారు ఉంటేనే వారు ఆ బైబిల్ లేఖనాలని లోతైన విషయాన్ని తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. లేకపోతే వారికి ఎటువంటి ఆసక్తి ఉండదు. వాళ్ళు క్రైస్తవులుగా జీవించడానికి ఇష్టపడతారు తప్పించి లోతైన విషయాన్ని తెలుసుకుని మనం ఎందుకు క్రైస్తవులు అయ్యామనే విషయాన్ని వాళ్ళు తెలుసుకోవడానికి ఆసక్తి చూపించరు. కాబట్టి ఫైనల్గా అడ్వైజ్ ఏంటంటే క్రైస్తవులు అందరికీ 2 తిమోతి 2:15 చూద్దాం. 2 తిమోతి 2:15. దేవుని ఎదుట యోగ్యునిగాను సిగ్గుపడనక్కర్లేని పనివానిగాను సత్యవాక్యమును సరిగా ఉపదేశించు వానిగాను సరిగా విభజించు వానిగాను నిన్ను నీవే దేవునికి కనపరచుకొనుటకు సత్యవాక్యమును సరిగ్గా విభజించి చెప్పగలగాలి. నిన్ను నీవే దేవునికి కనపరచుకొనుటకు జాగ్రత్త. సత్యవాక్యాన్ని సరిగ్గా విభజించి అర్థం చేసుకోలేకపోతే ప్రతి విషయం మనకు తప్పుగానే అర్థం అవుతుంది. కాబట్టి ఇప్పుడు మనం నేర్చుకునే పాఠాల్లో ఎక్కడైనా ఇదేంటి ఏ సంఘంలోనే ఇలాంటివి చెప్పరు కదా, ఇక్కడేంటి ఇలాంటివి చెప్తున్నారు అంటే సత్యవాక్యాన్ని యోగ్యంగా విభజించడం అనేది ఇక్కడే జరుగుతుంది. మిగతా చోట ఏమవుతూ ఉంటుందంటే ఆ డినామినేషనల్ సత్యాలనే వాళ్ళు కంటిన్యూ చేస్తూ ఉంటారు. వాళ్ళు పరిశోధించేది, వెతికేది, బైబిల్ను తరిచి చెక్ చేసేది ఏమీ ఉండదు. డినామినేషనల్ ట్రూత్లో సత్యవాక్యం కొంచెం ఉంటుంది, మిగతాదంతా ఆ డినామినేషన్ ట్రూత్లో ఉంటాయి. కాబట్టి వాక్యాన్ని యోగ్యంగా విభజించడం అనేది ఇక్కడ మనం నేర్పించబడుతుంది. దేర్ ఇస్ మచ్ స్టడీ ఇన్ ద బైబిల్. లేఖనాల్లో చాలా ఉంటాయి నేర్చుకోవడానికి. చూద్దాం. కాబట్టి హియర్ ఆర్ సమ్ క్వశ్చన్స్. ఇక్కడ కొన్ని ప్రశ్నలు ఉంటాయి చూడండి. ఆదికాండం 1వ అధ్యాయంలో హౌ లాంగ్ వాజ్ ఈచ్ డే. ఇప్పుడు ఒక్కొక్క రోజులో ఒక్కొక్క కార్యక్రమం జరిగిపోతుంది. ఆదివారం మొదటి రోజు ఆయన భూమి ఆకాశాలు సృష్టించబడిన, 2వ రోజు ఆయన, 3వ రోజు ఆయన, అలాగ అయిపోతా ఉంటాయి. అప్పుడు మనకి బయట వచ్చే ప్రశ్నలు ఉన్నాయి చూసారా. ఒక్క రోజులో మీ దేవుడు అవన్నీ ఎలా చేశాడు రా, భూమి తయారవడానికి 400 కోట్ల సంవత్సరాలు పట్టింది కదా అని ఎవడో అడుగుతాడు. మన స్నేహితుడు, మన బంధువు ఎవడో. ఆడి దగ్గర చెప్పడానికి మన దగ్గర ఆన్సర్ లేదు. ఎందుకు లేదు? ఎందుకంటే మనకు తెలిసిన దినం అంటే 24 అవర్సే. ఈ బైబిల్లో అట్లనే రాసింది, దానికన్నా వివరణ ఏమీ లేదు. కాబట్టి ఈ ఆన్సర్ మనం తెలుసుకోవాలంటే ఎలా తెలుసుకుంటాం, ఏం చెప్తాం ఎవరికైనా? మన విశ్వాసాన్ని బలపరిచే విధంగా మన జ్ఞానం ఉండాలి కదా. అది ఎలా చెప్తాం, ఏం ఆన్సర్ చెప్తాం? లేదు. ఇలాంటి ప్రశ్నలు మన బైబిల్ స్టడీస్లో ఆన్సర్లు చెప్పబడతాయి. 1:5 చూద్దాం. ఆదికాండం 1:5. దేవుడు వెలుగునకు పగలనియు చీకటికి రాత్రి అనియు పేరు పెట్టను. అస్తమయం ఉదయమును కలుగగా ఒక దినమయ్యను. ఇదేందండి, ఉదయం తర్వాత అస్తమయం జరగాలి కదా. వీళ్ళు బైబిల్లో తిరగేసి రాశారు ఏంటి అస్తమయం తర్వాత ఉదయం అవుతుందని అని అడుగుతారు మనల్ని. దెర్ ఇస్ నో ఆన్సర్. 12 అవర్స్ దినం ఎలా అవుతుంది అసలు? దినం అంటే రాత్రి పగలు కలిపి కదా. 24 అవర్స్ ఇస్ డే. ఇప్పుడు 12 అవర్స్ డే ఎట్లా అవుతుంది? కాబట్టి ఇది కూడా ఒక ప్రశ్న. ఈ ప్రశ్నకి మరి మనం సమాధానం చెప్పగలగాలి. మరో ప్రశ్న దగ్గరికి వెళ్దాం చూడండి. ఆదికాండం 5:24. ఇవన్నీ ప్రశ్నలకు ఆన్సర్లు ఉన్నాయి. ఇప్పుడు నేను చెప్పడం లేదు, ఏదైనా ఇంట్రడక్షన్ లెసన్ కాబట్టి ఇది మన రాబోయే పాఠాల్లో ఇలాంటి ప్రశ్నలన్నిటికీ సమాధానాలు దొరుకుతాయి. అవన్నీ మనం నోట్ చేసుకుని మనం మరొకరికి చెప్పడానికి కానీ మనల్ని మనం ఎనలైట్ చేసుకోవడానికి కానీ పనికొస్తాయి. ఆదికాండం 5:24 చూద్దాం. హానోకు దేవునితో నడిచిన తర్వాత దేవుడు అతను తీసుకొని పోయాను కనుక అతడు లేకపోయాను. అరే ఇది చూడండి, హానోకు జీవంతో పైకి వెళ్ళిపోయాడు అని
చెప్పడం జరుగుతుంది. మనం ఏ చర్చిలోకి వెళ్ళినా ఏ పాస్టర్ గారిని అడిగినా ఇదే చెప్తారు తప్పించి ఎందుకన్నా డిఫరెంట్గా ఏం చెప్పరు. ఈ ఆనోకు ఏమైపోయాడు? అందరూ చచ్చిపోవాలి కదా, జనులందరూ మరణించి ఒక్కసారి తీర్పు జరుగుతుంది అనే వాక్యం ఉంది కదా, దానికి అగెనిస్ట్ గా ఉంది కదా. ఇక్కడ బైబిల్లో ఒక దగ్గర ఒకలాగా ఇంకో దగ్గర ఇంకోలాగా కాంట్రవర్సీస్ ఉండవు, అన్ని హార్మోనియస్ గానే ఉంటాయి. మరి ఎందుకు ఇట్లా జరిగింది? హానోకు గురించి ఇలా ఎలా అవుతుంది చూద్దాం. దీని ప్రశ్నలు కూడా అంటే ఇవి ఉదాహరణ ప్రశ్నలు, మీకు జనించే ప్రశ్నలు ఇంకా చాలా ఉంటాయి. బైబిల్ స్టడీ చేస్తూ ఉంటుండగా అనేకమైన ప్రశ్నలు మీకు రావచ్చు. మీకు వచ్చే ప్రతి ప్రశ్నకి బైబిల్లో ఆన్సర్ ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే మీకు ఎలాంటి ప్రశ్నలు డెవలప్ అవ్వాలి అనేది తెలియజేయడం కోసం ఈ కొటేషన్స్ మీకు చూపిస్తున్నారు వీళ్ళంతే. చూద్దాం. 2 రాజులు 2వ అధ్యాయం 11వ వచనం. వారు ఇంకా వెళ్ళుచు మాట్లాడుచుండగా ఇదిగో అగ్ని రథమును అగ్ని గుర్రములను కనబడి వీరిద్దరిని వేరు చేశాను. అప్పుడు ఏలియా సుడిగాలి చేత ఆకాశమునకు ఆరోహణమాయను. చూసారా, ఏలియా పైకి వెళ్ళిపోయాడు. ఏలియా చచ్చిపోయాడని ఇప్పుడు మనం ఎవరికైనా చెప్పామంటే మన క్రైస్తవులే మనం కొడతారు పట్టుకొని. ఏలియా శరీరంతో పరలోకంకి వెళ్ళిపోయాడు అని ఇక్కడ రాయబడింది. మరి పరలోకంకి ఎవరు ఎక్కిపోలేదు, అక్కడి నుంచి వచ్చి నేను తప్పించి అని చెప్పి యేసుప్రభు చెప్పాడు కదా. మరి యేసుప్రభు రాకమునిపై ఏలియా పైకి ఎలా వెళ్ళిపోయాడు? ఇది కూడా మనం ఆన్సర్ చెప్పాల్సిన విషయమే. ఆన్సర్ మనం ఎవరికో చెప్పడం గురించి కాదు, మనకు మనమే తెలుసుకోవాలి కదా. మన మతంలో ఉన్నాం, మనం ఈ మతంలో ఉన్న లోతైన విషయాలు మనకే తెలియదు. మనం అందరినీ క్రైస్తవులు మారిపోమని చెప్తున్నాము. వాడు ఒకవేళ అడిగాడు అనుకోండి, మీ దగ్గర ఇలా ఉంది కదా, దీని ఆన్సర్ ఏమిటని మనం ఏం చెప్తాము ఆన్సర్? సో ఇటువంటివన్నీ మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. మరొక క్వశ్చన్కి వెళ్దాం. అన్ని క్వశ్చన్స్ డోంట్ వర్రీ, ఆన్సర్లన్నీ ఫ్యూచర్లో తెలుసుకుందాం. మత్తయి 9:35. యేసు వారి సమాజ మందిరములలో బోధించుచు రాజస్వాత ప్రకటించుచు ప్రతి విధమైన రోగమును ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుచు సమస్త పట్టణముల యందును గ్రామముల యందును సంచారం చేసెను. అందరికి సిక్నెస్ అంతా పోతుందట, ఊర్లో అందరినీ బాగు చేసేస్తున్నాడు యేసు ప్రభు. మరి ఇప్పుడు కూడా ఆ హాస్పిటల్ 7 Hills KGH వీటి దగ్గరికి మన పాస్టర్లు పోయి ప్రార్థనలు చేస్తే వాళ్ళందరూ హీలింగ్ అయిపోవచ్చు కదా. యేసు ప్రభు చేసిన హీలింగ్ వేరు, ఇప్పుడు మన వాళ్ళు చేస్తున్న హీలింగ్ వేరు. యేసు ప్రభు చేసే హీలింగ్ వెంటనే వాళ్ళు లెగిసి వెళ్ళిపోతాడు. ఊచ చేయగలవాడు, కాళ్ళు లేనివాళ్ళు, చేతులు లేనివాళ్ళు, ఆయన ఇలా ప్రార్థన చేయగానే వెంటనే బలం వచ్చాడు, మంచం ఎత్తుకొని వెళ్ళిపోతాడు, అంత బలం ఉంటుంది. ఒకసారి చచ్చిపోయినాడు వెంటనే లెగిసి కూర్చుంటాడు. అలాగా మనకి ఇప్పుడు ఏం అవ్వట్లేదు కదా. అవి ఎలాగ రాశారు మీ బైబిల్లో అనేది ఒక ప్రశ్న. ఆయన చేశాడు, మనం చేస్తామని వీళ్ళు అంటున్నారు. అక్కడ సక్సెస్ అయింది, ఇక్కడేమో హాఫ్ సక్సెస్ అవుతుంది. లేకపోతే ఇంటికి వెళ్ళాక కొద్ది రోజులు పోయాక మీరే హీలింగ్ అవుతారు, మీరు గట్టిగా ప్రార్థన చేయండి అంటారు. ఇది అంతా ఏమి? దీని ప్రశ్నకు సమాధానం మీరు చెప్పగలగాలి. అలాగే 6:10 చూడండి. 6:10, 17. నీ రాజ్యము వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి అందును నెరవేరును. ఆయన రాజ్యం భూమి మీదకు వచ్చుగాక రోజు పరలోక ప్రార్థన చేస్తూ ఉంటాం కదా మనం. మరి మనం పరలోకం వెళ్ళిపోతాం అని ఎట్లా చెప్తున్నారు మీరంతా? ఇది కదా ప్రశ్న. మనం చచ్చిపోతే పరలోకం వెళ్ళిపోతామని అంటున్నారు, మీరు పరలోకం వెళ్ళిపోతారు కానీ ఆయన రాజ్యం భూమి మీదకి వచ్చిన కాక మరి ప్రార్థన చేస్తున్నారు. ఏమది కాంట్రవర్సీ? మీ ప్రశ్నకి మీరే ఆన్సర్ చెప్పుకోలేకపోతున్నారు అనేది ఒక ప్రశ్న. దీనికి కూడా ఆన్సర్ మన దగ్గర దొరుకుతుంది. తర్వాత as you go preach saying, వెళ్ళుచు పరలోక రాజ్యం సమీపించి ఉన్నదని ప్రకటించుడి. పరలోక రాజ్యం సమీపించి ఉన్నది. ఎక్కడికి సమీపించి ఉన్నది? భూమి మీదకా, ఆకాశంలోకా? ఇది ప్రశ్న. కాబట్టి విధమైన ప్రశ్నలన్నిటికీ మనం ఆన్సర్ చెప్పుకోగలగాలి. లూకా 17:37 చూద్దాం. లూకా 17:37. లూకా 17:37. ఆయన పీనుగు ఎక్కడ ఉన్నదో అక్కడ గ్రద్దలను పోగొనని వారితో చెప్పెను. ఇది చూడండి, అక్కడ కూర్చోండి సార్, శ్యామ్ సార్. పీనుగు ఎక్కడ ఉండనో అక్కడ ఏమంది గద్దలు వస్తాయని చెప్తారు. అసలు ఆ అంత్యకాలంలో ఏం జరుగుతుంది ప్రభు అని వాళ్ళు అడుగుతారు. అడిగితే వాళ్ళు పాపం ఆ పెద్ద లిస్ట్ చెప్తాడు. ఆ ముందంతా చెప్పి ఆ లిస్ట్కిను దీనికి సంబంధమే ఉండదు. ఆ పీనుగు ఎక్కడ ఉండునో అక్కడ అందరూ చేరుతాయి, గద్దలు చేరుతాయి అంటాడు. ఎందుకు దానికి కనెక్ట్ చేశారు అనేది ఎప్పటికీ ప్రశ్న. నాకు కూడా చాలా కాలం ఈ ప్రశ్న ఉండేది. అయితే ఇవి కూడా మనకు క్లియర్ అవుతాయండి. తర్వాత కోసం చూడండి అమ్మా, 2 కొరింథీ 12:2-4. క్రీస్తునందున్న యొక్క మనుష్యుని నేను ఎరుగుదును. అతడు 14 సంవత్సరముల క్రిందట
మూడో ఆకాశమునకు కొనిపోబడెను. అతడు శరీరంతో కొనిపోబడెను నేను ఎరుగను. శరీరము లేక కొనిపోబడెను నేను ఎరుగను. అది దేవునికే తెలియను. శరీరంతో ఈ మూడో ఆకాశం అండి. ఇప్పుడు మూడో ఆకాశానికి ఎవరో ఎక్కారంటారు. బహుశా ఎక్కిన ఆయన పౌలు గారు అని మనకి పాస్టర్ గారు అలా చెప్తా ఉంటారు. ఓకే, పౌలు గారే ఎక్కుండొచ్చు. కానీ మూడో ఆకాశంకి ఎలాగ వెళ్ళాడు? బతుకుంటుండగా ఎవరు ఆకాశంలోకి అలాగే వెళ్ళిపోలేరు కదా. అప్పట్లో ఏం రాకెట్లు, స్కై ల్యాబ్లు అలాంటివి ఏం లేవు కదా. ఎట్లా ఎక్కాడు? అసలు ఆకాశాలు ఎన్ని ఉన్నాయి? ఒకటో ఆకాశం ఎక్కడుంది, రెండో ఆకాశం ఎక్కడుంది, మూడో ఆకాశం ఎక్కడుంది? హెవెన్స్ అని బైబిల్లో రాసిన మాటకి అర్థమేమి? ఇలాంటివన్నీ ఈ ప్రశ్నకి ఆన్సర్ మనం తెలుసుకునేటప్పుడు తెలుస్తాయి. అట్టి మనిషిని నేను ఎరుగుదును. అతడు పరదేశంలోనికి కొనిపోబడి వచింప సఖ్యము కాని మాటలు వినెను. ఆ మాటలు మనుష్యుడు పలుకకూడదు. అతడు శరీరంతో కొనిపోబడెను. శరీరం లేక కొనిపోబడెను నేను శరీరంతో ఎవరు పరలోకంకి వెళ్ళారని చెప్తారు. ఇక్కడ ఆకాశం, మూడో ఆకాశం గురించి ప్రస్తావిస్తూ పరదేశం అనే మాట గురించి కూడా చెప్తా ఉంటారు. మూడో ఆకాశం అంటే అప్పుడు మనం అనుకుంటాం పరదేశం అనేది మూడో ఆకాశంలో ఉంది అని అనుకుంటాం. యాక్చువల్లీ పరదేశం అంటే ఏమి, అది ఎక్కడుంది? నిజంగా చచ్చిపోయిన వాళ్ళందరూ ఇప్పుడు మనకు అనుకుంటున్నట్టు చచ్చిపోయిన వాళ్ళందరూ పరదేశంలో ఉన్నారా లేరా? అక్కడి నుంచి పరలోకానికి ఎప్పుడు షిఫ్ట్ అవుతారు? పరలోకం భూమి మీద ఉన్నదని చెప్పేటప్పుడు పరదేశం ఎక్కడ ఉన్నది? ఇలాంటి ప్రశ్నలన్నిటికీ, జటిలమైన ప్రశ్నలన్నిటికీ ఆన్సర్లు మన దగ్గర లేవండి. నిశ్చయంగా అవన్నీ బైబిల్లో ఉన్నాయి, కాకపోతే మనకు తెలియదు అంతే. అయితే ఇంకొక కఠినమైన ఈ ప్రశ్న చూడండి, 13:18, రెవల్యూషన్ 13:18. బుద్ధి గలవాడు మృగము యొక్క సంఖ్యను లెక్కింపనిము, అది యొక్క మనుష్యుని సంఖ్యయే. ఆ సంఖ్య 666. 666 ఇందులో జ్ఞానం కలదు. యూట్యూబ్ గాని ఓపెన్ చేసామంటే 1,00,000 ప్రసంగాలు ఎవరు పడితే వాళ్ళు ఏది పడితే అది చెప్పేస్తా ఉన్నారు ఈ 666 గురించి. కాసేపు ట్రంపే 666లో యాంటీ క్రైస్ట్ అంటారు, కాసేపు పుతిన్ అంటారు, కాసేపు మోడీ అంటారు. ఎవరో తెలియదు. బైబిల్ ఏం చెప్తుంది మనం తెలుసుకోవాలంటే బైబిల్లోకి వెళ్ళి మనం తెలుసుకోవాలి. ఈ 666 మీద మనకు ప్రత్యేకమైన పాఠం అవుతుంది. ఆ సిరీస్లో ఆ నెంబర్ ఉంది, ఆ నెంబర్ ప్రకారం ఆ పాఠం కూడా మనం నేర్చుకోవడం జరుగుతుంది. చూడండి తర్వాత యోహాను 8:32 కలుద్దాం ఒకసారి. అప్పుడు సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేయనని చెప్పగా వారు, మేము అబ్రహాం సంతానము, మేము ఎన్నడూ ఎవరిని 8:32 చదువుతామమ్మా. 32 ఒకటేనా? 38:32 అక్కడ ఉంది చూడండి. అదే అప్పుడు సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేయరని చెప్పగా. సత్యము మిమ్మల్ని స్వతంత్రులను చేస్తుందట. అది యాక్చువల్లీ నీ వాక్యమే సత్యము అని ఇందాక చూసాం కదా. ఇప్పుడు అదే సత్యము మనల్ని స్వతంత్రులను దేని నుంచి స్వతంత్రులను చేస్తుంది అంటే, ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ క్వశ్చన్స్ ఉన్నాయి చూసారా, వరుసగా బోల్డ్ క్వశ్చన్స్ రిఫర్ చేసుకున్నాం. ఈ క్వశ్చన్స్ అన్ని ఆన్సర్లు దొరికినప్పుడు మనం స్వతంత్రులు అవుతాం. ఈ క్వశ్చన్స్ విషయంలో మనం కన్ఫ్యూజ్ అయిపోయి ఉన్నాం. ఇప్పుడు ఈ కన్ఫ్యూషన్ నుంచి మనం విముక్తి పొందాలి అంటే మనం స్వతంత్రులు అవుతాం అనమాట. ఈ కన్ఫ్యూషన్ నుంచి స్వతంత్రులు అవుతాం. కనిపిస్తుందండి, బాగానే ఉంది, వెరీ గుడ్. కాబట్టి ఈ సత్యం అనేటువంటిది మనల్ని స్వతంత్రులను చేస్తుంది. అంటే దేని నుంచి స్వతంత్రులను చేస్తుంది? ఈ సత్య విషయంలో మనకున్న అనేకమైన ప్రశ్నల నుంచి మనల్ని స్వతంత్రులను చేస్తుంది. అనేకమైన డౌట్స్ నుంచి మనల్ని స్వతంత్రులను చేస్తుంది. అనేక విషయాల్లో మనకున్న కన్ఫ్యూషన్ నుంచి మనల్ని స్వతంత్రులను చేస్తుంది. కాబట్టి ప్రియమైన వారలారా, ఇవన్నీ మనం క్లియర్ చేసుకోవాలి అంటే ఇదిగో ఇక్కడ చూసారా 52 పాఠాలు ఉన్నాయి. 52 పాఠాలు. వాటి హెడ్డింగ్స్ మీకు సరిగ్గా కనబడకపోవచ్చు, కానీ మనం ప్రతి వారం ఒక్కొక్క పాఠాన్ని రిఫర్ చేసుకుంటూ వెళ్ళిపోతే 1 సంవత్సర కాలంలో మీకు పూర్తిగా బైబిల్ మీద అవగాహన దొరుకుతుంది, పూర్తిగా నాలెడ్జ్ వస్తుంది. ఇదే బైబిల్ కాదు, ఇది ఓన్లీ ఫౌండేషన్స్ మాత్రమే. ఈ ఫౌండేషన్స్ మీద కట్టబడిన అనేక దైవ మర్మాలు ఉన్నాయి. వీటన్నిటిని మీరు ఉచితంగా పొందుకోవాలి అంటే మీరేం ఫీజులు కట్టక్కర్లేదు, మీరు నాకేం ఇవ్వక్కర్లేదు. కానీ ఉచితంగా మేము ఇచ్చే ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని వీక్లీ వన్స్ ఇక్కడికి రావచ్చు. ఇక్కడ మనకి శ్యామ్ సుందర్ గారు ఇల్లు, ఇది శ్యామ్ సుందర్ గారే ప్రొవైడ్ చేశారు మనకి ఈ ఇంటిని. ఇది వారానికి ఒకసారి మనం ఈ ఇల్లు వాడుకోవడానికి ఆయన పర్మిషన్ ఇచ్చారు కాబట్టి మనం ఇది వాడుకోవచ్చు. కాబట్టి దేవుడు ఆయన్ని ఆశీర్వదించిన గాక. మనం త్వరలో వీటన్నిటి విషయంలో మరింత ముందుకు వెళ్ళాలి. ఫర్ మోర్ స్టడీస్ ఆన్ ది సబ్జెక్ట్స్ కాంటాక్ట్ మెసెంజర్స్ ఆఫ్ క్రైస్ట్.
మేమే మెసెంజర్స్ ఆఫ్ క్రైస్ట్ అంటే వేరే వాళ్ళు లేరు. ఇది సేకరించబడిన విషయం. మీరందరినీ దేవుడు దీవించిన గాక. మనం సాధ్యమైతే వచ్చే వారం మళ్ళీ దేవుని కృపతో కలుసుకుందాం.